ఎన్ఎన్ మీడియాకు స్వాగతం. కొన్ని మంచి హాస్యాస్పదమైన వాస్తవాలు మాట్లాడుకుందామా? ప్రజలు ఎప్పుడైతే తమ హక్కుల కోసం గొంతెత్తుతారో, తమ అధికారం కోసం నిలదీస్తారో అప్పుడే వాళ్ళను మత పిచ్చిలోకి తోసేయాలి అని నెపోలియన్ అనే పెద్ద మనిషి అంటాడు. ఎప్పుడెప్పుడు ధార్మికత రాజనీతితో జత కూడుతుందో అప్పుడప్పుడు ద్వేషం గొప్ప మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. దేశంలో అంధభక్తులు ఎలా తయారయ్యారంటే, ఏదైనా మంచి విషయం జరిగినప్పుడు మీరు వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారనుకోండి, అది వాళ్ళకి అర్థం కాదు. పైగా కోపం తెచ్చుకుని కంగ్రాచ్యులేషన్స్ కాదు బాజ్పాలేషన్స్ అని చెప్పాలంటారు. కంగ్రాచ్యు అంటే వాళ్ళకి అది కాంగ్రెస్ పదం లాగా అనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందని అనుకుంటారు. గత 11 ఏళ్లలో పేడ అనేది ఒక ఆల్రౌండర్ పదార్థం అయిపోయింది. పొలంలో వేస్తే ఎరువు అవుతుంది, పొయ్యిలో వేస్తే పొయ్యిని మండిస్తుంది. అదే కనుక మెదట్లో వేసుకుంటేనా ఇంకేముంది, ఎంచక్కా అంధభక్తులు కావచ్చు, సనాతనాన్ని నిలబెట్టొచ్చు. మరి ఇంకోవైపు ఈ దేశంలో ధర్మం ఒక వ్యాపారం అయిపోయింది. ఆశ్చర్యపోవాల్సిన విషయం అది కాదు. చదువుకున్న వాళ్ళంతా విదేశాలకు వలసపోతుంటే ఇక్కడ మిగిలిపోయిన వారిలో కొందరు చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు అయిపోతున్నారు. ఇంకా మిగిలిపోయిన కొందరు మాత్రమే బాధ్యతగా తమ మెదడులు ఉపయోగిస్తున్నారు. చాలా విచారించాల్సిన విషయం ఇది నిజానికి. అయితే దీనికి మించి ఇంకో విషయం ఉంది విచారించదగ్గది. ప్రపంచ దేశాలలో ఎక్కడా జరగనిది ఇక్కడే జరుగుతుంది. ఉదాహరణకు, గాడిదకు పుట్టింది గాడిదే అవుతుంది, పందికి పుట్టింది పందే అవుతుంది, గొర్రెకు పుట్టింది గొర్రె అవుతుంది. కానీ విచిత్రం, మనిషికి పుట్టినవాడు ఈ దేశంలో మనిషి కావటం లేదు. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అవుతున్నారు, మనిషి మాత్రం కాలేకపోతున్నారు. దీనికి ముగింపు ఎప్పుడు? రాజకీయం అంటే సమస్యలను వెతికే కళ. అది ప్రతి చోట ప్రతి విషయంలోనూ సమస్యల్ని వెతకగలదు. వాటిని తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా అన్వయించి చెబుతూ తప్పుడు పరిష్కారాలు చూపగలదు. ఆ సత్తా కేవలం రాజకీయాలకే ఉంది. ఈ మాట ఎవరన్నారో తెలుసా? అమెరికా హాస్య నటుడు గ్రౌచో మార్క్స్ ఈ మాట అన్నారు. ఇది మన దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి సరిగ్గా సరిపోతుంది. విద్యా సంస్కారం ప్రతి ఒక్కరికి అవసరమైనవి. ఎందుకంటే విద్య తలవంచనీయదు, సంస్కారం వ్యక్తిత్వాన్ని దిగజారనివ్వదు. విద్యా సంస్కారం రెండూ లేని వారికి అధికారం కట్టబెడితే ఎట్లుంటుంది? ఇదిగో ఇలా భారతదేశం ఇప్పుడు ఉన్నట్టు ఉంటుంది. ఈ మధ్య మనుషులు కూడా షేర్ మార్కెట్ లాగా అయిపోయారు. ఎప్పుడు ఎవడు ఎంతగా దిగజారుతాడో తెలియకుండా పోయింది. పేపర్ లీక్ అయితే పరీక్ష రద్దవుతుందని మనకు తెలుసు. కానీ ఈ దేశంలో 20 లక్షల ఈవీఎంలు కనబడకపోయినా, నమోదైన ఓటర్ల సంఖ్య కంటే అధిక సంఖ్యలో ఓట్ల పోలైనా ఎన్నికలు ఏమాత్రం రద్దు కావు. పైగా సిగ్గు విడిచి ప్రజాస్వామ్యాన్ని మేమే సాకుతున్నామని డప్పు కొట్టుకుంటారు. ధరలు పెరగటం, జీవనం దుర్భరం కావటం అందరితో పాటు ఆర్ఎస్ఎస్, బీజేపీ వారికి కూడా అనుభవంలోకి వస్తోంది. అయితే వారు ఆ విషయం మనలాగా బయటకు చెప్పుకోలేరు. గుప్త రోగాలుంటే ఎవరికీ చెప్పుకోకుండా, పెదవి విప్పకుండా, గుప్త రోగాలు అంటే ఏంటో తెలుసా నిజానికి మీకు? తెలియకపోతే ఎవరైనా పెద్దవాళ్ళని అడగండి. సో గుప్త రోగాలను ఎవరికి చెప్పుకోలేం కదా, అట్లా ఎవరికి చెప్పకుండా లోలోనే కుళ్ళిపోతూ దాచిపెట్టుకుంటారు కదా, అట్లన్నమాట. రైతుల జీవితానికి, సైనికుల ప్రాణానికి, స్త్రీల మానానికి ఈ దేశంలో విలువే లేదు ఇప్పుడు. ఇక మిగతా వాటి ధరలన్నీ ఆకాశం ఎక్కి కూర్చున్నాయి. ఒక మహిళ వ్యక్తిత్వం, ఒక దళితుడి ప్రతిభ, ఒక ముస్లిం దేశభక్తి ఈ దేశంలో ఎప్పటికీ ప్రశ్నార్థకమే. అబద్ధం రోజుకు 5-6 సార్లు డ్రెస్సులు మార్చుకుని భయంగానే తిరుగుతోంది. విలేకరుల సమావేశం ఒక్కటి కూడా నిర్వహించరు. ఎదురుగా ప్రాంటర్ లేకపోతే పెదవి కదపరు. నిజం, నిజాయితీ ఒకే ఒక్క తెల్లటి టీషర్ట్తో భయం లేకుండా ప్రజల పక్షాన మాట్లాడటానికి ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు సిద్ధంగా ఉంటుంది. దేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు గుజరాత్కు చెందిన మహేష్ షా అరెస్ట్ అయ్యాడు. అది 13,860 కోట్ల రూపాయలకు సంబంధించిన పెద్ద కేసు. ఇన్వెస్టిగేషన్లో అమిత్ షా పేరు రాగానే కేసు ఎక్కడికక్కడ గప్చుప్ అయిపోయింది. ఏమైందో ఎవరికి తెలీదు. జస్టిస్ లోయా హత్య కేసు గురించి దేశంలో అందరికీ తెలుసు. కానీ ఎవరేం చేయగలుగుతారు? అధికార పార్టీ వారి నిజాయితీ అట్లా ఉంటుంది. పెద్ద నోరేసుకుని అరుస్తారు తప్ప చిన్న విషయం కూడా బయటకి పొక్కనియరు.
వారి ప్రణాళిక అట్లా ఉంటుంది. ఒక రాజకీయ విశ్లేషకుడు మోదీ ఉపన్యాసాలన్నీ శ్రద్ధగా విని ఆయన మాట్లాడే దాంట్లో ఏ విషయాలు ఉంటాయన్నది లోతుగా తరచూసి తన పరిశీలనల్ని ఈ విధంగా ప్రకటించాడు. మోదీ ఉపన్యాసాలలో 60% హిందూ, ముస్లిం, మందిర్, మస్జిద్లు ఉంటాయి. 30% దేశభక్తిపై దొంగ ప్రేమ, 9.99% నెహ్రూ గాంధీ కుటుంబాల విషయాలు, 0.01% మాత్రమే ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, వికాసం వంటి విషయాలు ఉంటాయని చెప్పి ఆ విశ్లేషకుడు ప్రకటించాడు. గత 10 ఏళ్లలో దేశంలో 36 కోట్లున్న పేదల సంఖ్యను ఈ ప్రభుత్వం 80 కోట్లకు పెంచింది. సబ్కా సాథ్ సబ్కా వికాస్. దేశ ప్రజల బ్రెయిన్ వాష్ అంటే ఏమిటో అర్థమైంది కదా. అబద్ధాలు చెప్పేవారికే ఈ మధ్యకాలంలో ఎక్కువ గౌరవం లభిస్తుంది. ఎందుకంటే నిజాలు వినే ఓపిక ఏ కొద్ది మందిలో కానీ ఉండటం లేదు. టైటానిక్ సినిమా చివరి సన్నివేశం గుర్తుంది కదా. ఓడ మునిగిపోతుంటే కొందరు మూర్ఖులు సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే ఉంది. దేశం పూర్తిగా నాశనం అవుతూ ఉన్నా కళ్ళు మూసుకుని అంధభక్తులు తమ నాయకుడిని పొగుడుతూ ఉన్నారు. హరహర మహాదేవలాగా హరహర మోడీ అని, హర్ ఘర్ మోడీ అని భజనలు చేస్తున్నారు. ఇది ఇంతకీ సబబేనా? ఆలోచించే పని లేదా? అయినా మురికి కాలువలో పైప్ వేసి గ్యాస్తో చారు చేయగల నైపుణ్యం ఉన్నవాడున్న ఈ దేశంలో గ్యాస్ ధర నానాటికి ఎందుకు పెరుగుతూ పోతుంది? మన కేంద్ర ప్రభుత్వం హాజ్మోలా పేరు మార్చాలని తీవ్రంగా కృషి చేస్తోందట. ఎందుకంటే ఆ పేరులో హజ్ ఉంది, పైగా మౌలా కూడా ఉంది. ఈ రెండు ముస్లిం మతానికి సంబంధించినవి. ఆ పేరు మార్చి వారు దానికి దీన్ దయాళ్ డకార్ గోలా అని పెడతారని ఒక వినికిడి. టిపు సుల్తాన్ శ్రీరంగపట్నం పేరు మార్చి ఒక ఇస్లామిక్ పేరు పెట్టుండొచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? అంటే వివేచన గల ధైర్యవంతుడు సమాజ స్వరూపాన్ని మార్చుదామని తహతహలాడతాడు తప్పితే పట్టణాల పేర్లు మారుస్తూ కూర్చోడు. అలా చేసేవారు ఎవరో ఇప్పుడు అందరికీ తెలుసు. సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత వహించని వాళ్ళు పేర్లు మారుస్తూ గొప్ప అభివృద్ధి సాధించామని తమ వీపు తామే చరుచుకుంటూ ఉంటారు. రైతు 50 రూపాయలకు లీటర్ ఆవు పాలు అమ్మలేదు, కానీ పతంజలి రామ్దేవ్ బాబా ఆవు మూత్రం మాత్రం లీటర్ 90 రూపాయలకి అమ్ముకోగలుగుతాడు. మేరా భారత్ మహాన్ హే అంటే ఇదేనా? ఒక తరం మూర్ఖత్వం తరువాతి తరాలకు సాంప్రదాయం అవుతోంది. పుణ్యస్థలాలలో దేవుణ్ణి ఎందుకు వెతుకుతావు? నువ్వు తప్పు చేస్తున్న చోట కూడా దేవుడున్నాడు. నీ విశ్వాసం ప్రకారమే. ఇందు గలడందు లేడని కదా చెబుతున్నావు. దేవుడు చూస్తున్నాడన్న భయం ఉన్నవాడు తన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి కదా. దగా మోసం చేస్తూ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం దిగజారిపోయి మళ్ళీ దేవుణ్ణి గుర్తు చేసుకోవడం ఎందుకు? మీ తప్పుడు పనులన్నింటికీ ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని భావిస్తున్నారా? క్యా మందిర్ క్యా తీరత్ और गंगा की थार करे जब मन की गंधा कर बैठी है तो ఈశ్వర్ క్యా ఉద్గార్ करे. మందిరమేమిటి, తీర్థమేమిటి, గంగా ప్రవాహమేమిటి? నువ్వు నీ మనసును మురికిగా చేసుకుని ఉంటే ఇక ఈశ్వరుడేమి చేసేదేమి అన్నాడు కబీర్. అయితే ఆయనను అర్థం చేసుకునే స్థాయి ఉండాలి కదా ఈ మనుషులకు. ముఖాన్ని చూసి ప్రశంసలు గుప్పించడం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చరిత్రను చూసి మాట్లాడాలని చెప్తారు విజ్ఞులు. ముఖానికి మేకప్ వేసుకుని అందంగా తీర్చిదిద్దుకోవడానికి కొద్ది సమయం చాలు. చరిత్ర సృష్టించాలంటేనే ఒక జీవితకాలం పడుతుంది. గతంలో మనుషులు చచ్చిపోయేవారు, వారి ఆత్మలు తప్పిపోయి తిరుగుతూ ఉండేవి. ఇప్పుడు చూడండి, మనుషులు బతికి ఉండగానే వారి ఆత్మలు చచ్చిపోతున్నాయి. ఆత్మలు లేని మనుషులేమో తప్పిపోయి తిరుగుతున్నారు. విచిత్రం. ఇది నమ్మక ద్రోహుల యుగం మహాశయ. నీకు మనుషుల దగ్గర విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది? విశ్వాసమే కావాలంటే తమరు కక్షలు పెంచుకోవడం మంచిది. పత్రికలు కూడా చూడండి ఎలా తయారయ్యాయో. గతంలో పత్రికలు ప్రచురించబడ్డాక అమ్ముడయ్యేవి. ఇప్పుడేంటి ఈ విచిత్రం? ఈ బీజేపీ వారి పాలనలో మొదట అమ్ముడైపోయి ఆ తర్వాతే వార్తలు ప్రచురిస్తున్నాయి. కేవలం పత్రికలనే కాదు, అన్ని రకాల మీడియా సంస్థలు అలాగే తయారయ్యాయి. ధార్మిక మూర్ఖత్వం సమాజాన్ని నిలువునా ముంచేస్తోంది. పురోహితులను, ముల్లాలను, ఫాదర్లను దూరం పెట్టండి. వారి బోధనలు వినిపించుకోకండి. అవసరం లేదు. మనుషులు కండి. మానవత్వాన్ని నిలిపే పనిలో నిమగ్నమై మనిషి కేంద్రంగా పనిచేయండి. మంచి మనిషి కావటం ముఖ్యం. ఎవరు ఏ మతానికి, ఏ కులానికి చెందిన వారన్నది అనవసరం. మానవ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారా లేదా అనేదే ముఖ్యం. కుల మతాలకు, వారి ధార్మిక విశ్వాసాలకు విలువే లేదు. మిమ్మల్ని మీరు సజీవులుగా చెప్పుకోవాలంటే ఎక్కడ ఏ తప్పు జరిగినా గొంతెత్తి చెబుతూ ఉండండి. నిశ్శబ్దంగా ప్రవాహంలో కొట్టుకుపోయేవి కేవలం శవాలు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి.